కార్తీక మాసం మంగళవారం సందర్భంగా నగరంలోని అమల్వాడి సార్వజనిక గణేశాలయం ఎన్టీఆర్ చౌక్ లో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలయితి గారు ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. నేడు మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ ఎంఎస్సి పారం జైత్యాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోపేనాయక్ తాండా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు ఇయ్యాలని మా ఎంబడబడి కేంద్ర మంత్రులతో ఎంపీ అరవింద్ ఊకే కొట్లాడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మీ ఎంపీ ఊకే కొట్లాడుతున్నాడని ఏకంగా ప్రధాని నిజామాబాద్ వచ్చి పసుపు బోర్డు ప్రకటించాడని గుర్తు చేశారు. ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరవాలని నా ఎంట పడుతున్నాడన్నారు. కొరుట్లలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామం కేసీ తాండా కోనసముద్దర్ గ్రామాల్లో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటారు. ఎల్లారెడ్డిలో జరిగిన బీజేపీ పార్టీ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిచ్చామని అందుకు ఇవాళ బాధపడుతున్నానని నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనాన్ని ఎన్నికల కోడ్ సందర్భంగా పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వారికి సహకరించేందుకు పోలీసులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమిపై దిగ్గజ ప్లేయర్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ప్రదర్శన పట్ల దేశం హర్షిస్తుంది. ఛాంపియన్స్ లా ఆడారు. సగర్వంగా తల ఎత్తుకోండి. మీ మెదడులో ట్రోఫీ తప్ప మరో ఆలోచన లేదన్నారు. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కొల్లం, కొల్లం సికింద్రాబాద్, నర్సాపూర్ కొట్టాయం, కొట్టాయం నర్సాపూర్, కాచిగూడ కొల్లం, కొల్లం కాచిగూడ, కాకినాడ కొట్టాయం, కొట్టాయం కాకినాడ మధ్య రైళ్లు ఏర్పాటు చేసింది.